యోగి ఆదిత్యనాథ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న చార్టెడ్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆగ్రాలోని కడై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రాలో పర్యటిస్తున్న సమయంలో మధ్యాహ్నం 3:40 పర్యటన ముగించుకొని బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్లు వెంటనే వెనక్కి మళ్లించారు. ముందు జాగ్రత్త చర్య కేడియా ఎయిర్పోర్ట్లో దించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మరో విమానాన్ని పిలిపించారు. అది వచ్చారు. దాదాపు గంటన్నర పైగా సీఎం యోగి ఆగ్రా ఎయిర్పోర్ట్ లాంచ్లోనే వేచి ఉన్నట్లు తెలిసింది. చివరకు మరో విమానంలో లక్నోకు బయలుదేరి వెళ్ళినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రాలో పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 3:40 లక్నోకు బయలుదేరారు. అయితే ఒక 20 నిమిషాలు టేకాఫ్ అయినాక 20 నిమిషాలకు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ఆగ్రాలోని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మరొక చార్టర్ ఫ్లైట్ అరేంజ్ చేసి తిరిగి లక్నోకు బయలుదేరి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోకు వెళ్ళిపోయారు.